జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా అనేక మందికి ఆయన పనిచేశాడు. సక్సెస్ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా దేశవ్యాప్తంగా పేరున్నది. ఆయన చెప్పాడు, నేను 300 కోట్లు నాకు ఎన్నికల ద్వారా ఈ కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన డబ్బులే పార్టీకి విధించాను. అలాంటి వ్యక్తి 3 ఏళ్ళు గ్రౌండ్లో పనిచేశాడు. ప్రజల సమస్యలు తెలుసు. ఒరిజినల్గా బీహారీ, ఎలాంటి పథకాలు పెట్టాలి, ఎలాంటి అభ్యర్థులు పెట్టాలి, సామాజిక సమీకరణాలు, ఇవాళ మనం మాట్లాడుకునే అన్ని ఈక్వేషన్స్ ఆయనకి తెలుసు. కానీ 1-2 సీట్లు వస్తాయా, కనీసం పరిమిత 5-6% ఉన్న ఓట్లు వస్తాయనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఇది దేశ రాజకీయాల్లో సరే ఇవాళ మీకు బీజేపీ అద్భుతంగా పనిచేస్తుండొచ్చు, ఎన్డీఏ అద్భుతంగా పనిచేస్తుండొచ్చు, కానీ దాని అపోజిషన్గా ఉన్న ఆర్జేడీ, మీరు ఆర్జేడీ చండాలో లేకపోతే జంగిల్ రాజు అంటారు, ఆ జంగిల్ రాజుకి ఓట్లు వేస్తున్న వాళ్ళైనా సరే ప్రశాంత్ కిషోర్ వైపు ఎందుకు మళ్ళలేదు? శ్రీనివాస్ గారు, ప్రజలు చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దాకా కింగ్ మేకర్ అని చెప్పుకుంటున్నారు కదా, అనేక స్ట్రాటజీలు చేశాను, చాలా స్పష్టంగా ఇప్పుడున్న వార్తల ప్రకారం ఆయనకి జీరోలోనే ఉన్నాడు. ఆయన ఒకటేదో ఉండింది, అది కూడా పోయి జీరోకి వచ్చాడు. ఒకటి స్పష్టం చేశారు, మీరు కింగ్ మేకర్ కావచ్చేమో కానీ మీరు కింగ్ కాలేరు, కింగ్ అయ్యే పరిస్థితులు మీకు లేవని ఒకటి. రెండోది, ఏదో 1-2 సంవత్సరాల కిందట రాజకీయ పార్టీని పెట్టి ఒక పెద్ద స్ట్రాటజిస్ట్ వచ్చి రాష్ట్రం అంతా పాదయాత్రలు చేశాను, నేను మార్చేస్తానంటే ప్రజలు నమ్మరండి. మీరు రాజకీయ పార్టీ ఎప్పుడు గత చరిత్ర ఏమిటి? ఆ రాజకీయ పార్టీ గతంలో ప్రజాసేవలో మీరు ఏ విధంగా పనిచేశారు, మీరు రాజకీయ అనుభవం ఏమిటి, మీ పరిపాలన అనుభవం ఏమిటి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఆంజనేయ రెడ్డి గారు, మనకి టైం ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఉదాహరణకి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు ఢిల్లీలో, ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, రాజకీయ పార్టీ లేదు, రాజకీయ చరిత్ర లేదు. ఆయన ఒక పార్టీ పెట్టాడు. అప్పుడు బీజేపీని కాంగ్రెస్ని రెండింటిని మట్టి కనిపించి గెలవగలిగాడు. 2 సార్లు గెలిచాడు. సరే 3ఓసారి ఓడిపోయి ఉండొచ్చు. అలాంటి స్పేసు బీహార్ లాంటి వెనకబడ్డ రాష్ట్రంలో లేదు అనుకో. ఎందుకంటే బీహార్లో రాష్ట్రం వెనకబడ్డ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ అని మాట్లాడుకుంటారు. బహుశా మన లాలూ కుటుంబంతో విసిగిపోయి కూడా ఉండుండొచ్చు. చాలామంది జంగిల్ రాజును చూసిన వాళ్ళు ఉంటారు, బీజేపీ నచ్చని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే మీకు సీట్లు దగ్గర 200 వస్తుండొచ్చు, కానీ ఓట్ల శాతంలో 10%, 15% మీకు ఎక్కువ వస్తాయి. వాళ్ళకి కూడా 30% ఓట్లు ఎలాగో వస్తాయి. ఆ 30% మంది ఎందుకు మారట్లేదు? 10% మంది ఎందుకు మారట్లేదు? అదే శ్రీనివాస్ గారు, అదే కదా ప్రజాస్వామ్యంలో 2-3% తోటి ఎన్నికల ఫలితాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. నేనేమంటున్నా అంటే స్వరాజ్ ఆ పార్టీ, ఆయన ఎవరైతే ప్రశాంత్ కిషోర్, ఆయన ఏదో పెద్ద ప్రశాంత్ కిషోర్ పీకే అంటుంటారు కదా, ఆయన ఏదో పీకేస్తాడు అనుకుంటున్నారు. మరి ఎన్నికల ఫలితాలు ఏమి పీకలేదు మనకి అర్థమవుతుంది. ప్రజలు ఆయన గుర్తించలేదు. ఒక 2 ప్రధాన కూటములు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆ 2 ప్రధాన కూటములు కాదని 3వ శక్తికి ఓట్లేస్తారనేది ఇక్కడ కొన్ని సందర్భాలు జరిగాయి. మీరు ఇందాక అరవింద్ కేజ్రీవాల్ గురించి ప్రస్తావించారు. అప్పుడు దాకా ఎవరు పనిచేస్తూ వచ్చారు? అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అరవింద్ కేజ్రీవాల్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు 2013 అండి, ఫస్ట్ టైం 2013లో జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ తో కలిసి అధికారాన్ని పంచుకున్నాడు. కొన్ని 9 నెలలు ఎన్నో సంవత్సరం ఉన్నాడు. ఆ రోజు సీట్లు కూడా భారతీయ జనతా పార్టీకి, ఆయనకి ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 23 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. 28 ఆయనకి ఎక్కువ వచ్చినాయి, కానీ ఆయనకి మెజారిటీ రాలా. అంతే, 35+ రాలేదు, 70 సీట్లు ఢిల్లీలో కలిసి చేశారు. తర్వాత ఆయన, నేను అత్యంత నిజాయితీ పరుణ్ణి, అప్పుడు దాకా ఆయన ఆంజనేయ రెడ్డి గారు, నా చర్చ ఏంటంటే, సరే ఆయన నిలబెట్టుకున్నాడా లేదని కాదు, అక్కడ ప్రజలు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ వైపు చూశారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు 15 ఏళ్ళు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నా, బీజేపీ బలమైన పార్టీగా అక్కడ 15 ఏళ్ళు నగర మేయర్గా బీజేపీనే ఉండింది ఢిల్లీలో. ఈ ఇద్దరిని కాదని ముఖ్యమంత్రిగా 3వ వ్యక్తికి అక్కడ అవకాశం ఇచ్చారు. ఒకటి